సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 60 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 53,95,152 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 176 మంది లబ్ధిదారులకు 1,46,83,388 అందజేసినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం నిరుపేదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో పెద్దపట్నం పంట కాల్వ తవ్వకం పనులు ఆయన ప్రారంభించారు. పెద్దపట్నం వెళ్లే కాల్వ 3 కిలోమీటర్లు, కొమలపొడి కాల్వ 3 కిలోమీటర్లు, మునిపేడ పెందూరు కాల్వలు మొత్తం 13 కిలోమీటర్లు మరియు పెందూరు గ్రామంలో షట్టర్ నిర్మించేందుకు గాను మొత్తం 13 లక్షలతో ఆధునీకరణ పనులు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా నీటి సంఘం చైర్మన్ దేవనంబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వాసుపల్లి గణేష్, బంటుమిల్లి మండలం డీసీ చైర్మన్ బుర్ర కాశీతో కలిసి కాల్వ పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో కాల్వ పూడికతీత పనులు చేయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మనం ఏ విధంగా పాలన జరిగిందో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా ఎటువంటి కాలువల్లో కానివ్వండి, అలాగే డ్రైన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడా కూడా కనీసం తవ్వను కూడా తవ్వలేదు. కేవలం వాళ్ళు ఏదో తూతు మంత్రంగా పనులు చేసి బిల్లులు మాత్రం తీసుకున్నారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత మరి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. కొద్దిపాటి వర్షానికే మరి డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ముంపును గురైపోవటం, పూర్తి స్థాయిలో వాటర్ ఉంటేనేమో టైల్ ఎండ్కి నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి. ఏంటంటే కేవలం గత 5 సంవత్సరాల్లో ఈ కాలువలు అనేదని పట్టించుకోకపోవటం వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అదే తరహాలో మన అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ ఇబ్బందులు పడతా ఉంటే ఆ రోజున వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు వెంటనే ఎక్కడైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో మరి ఆ వర్షాలకు వెంటనే ఆయన నిధులు కేటాయించి ఆ రోజున వెంటనే ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లో తూడు తీయించడం, అలాగే వాటన్నిటిని కూడా తూవించడం మనందరం కూడా చూసాం. ముఖ్యంగా చూసినట్టయితే పెద్ద తుమ్మిడి డ్రైన్ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ముంపునికి గురైపోయినటువంటి పరిస్థితిలో వెంటనే ఇమీడియట్గా వెంటనే మరి ఒక పంటితోటి ఆ రోజున పని చేయించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కూడా చేసాం. అట్లాగే ఇందాక మరి డీసీ గారు చెప్పినట్టుగా కాశీ గారు అత్తమూరు దగ్గర కానివ్వండి, అలాగే మరి పెడన్లో కానివ్వండి, గూడూరులో కానివ్వండి, ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తవ్వించి రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున మన ప్రభుత్వం రాగానే వాటన్నిటి కూడా తవ్వించడం జరిగింది. ఇంకా తవ్వించాల్సినటువంటి చాలానే ఉన్నాయి. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ కూడా చూసినట్టయితే ఎక్కడా కూడా తవ్వకపోవటం వల్ల నీళ్ళేమో కాలువ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వదలలేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పూడిపోవటం వల్ల నీళ్లు ఎక్కువగా వదిలితే ఇవన్నీ కూడా కాలువ గట్లు ఎక్కేసి ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇందాక ఉదాహరణ చెప్పారు, మొన్న వచ్చినటువంటి బుడమేరు ఏదైతే ఆ రోజున కట్ట తెగిపోయి పెద్ద విపత్తులాగా వచ్చింది. మాది కూడా దిగివేరే. ఆ దిగివేరే క్రమంలో మేము కూడా కనీసం మన డీసీ గారు చెప్పినట్టు అనేక కష్ట నష్టాలు పడుతూ చివరి ప్రాంతంలో ఈ బాధలన్నీ ఉండే. ఖచ్చితంగా మనంతు కృషి మనం చేద్దాం. కనీసం ఈ కాలువ కాదు, ఇంకా మొత్తం బాగు చేసే కార్యక్రమం తీసుకుంటాను. నేను కన్సల్ట్ ఎమ్మెల్యే ఏ ఊళ్ళో సమస్య ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని కలిసి వర్క్ తెచ్చి రైతుకి సంకూలంగా చేసే పని నా బాధ్యత నేను నెరవేరుస్తాను. కంపల్సరిగా మీరందరూ నాకు సహకారం ఉండాలి. ఖచ్చితంగా మీకు ఎక్కడే సమస్య ఉందో చెప్పండి, నేను 2 గంటల్లో హాజరవుతాను. ఖచ్చితంగా 12 మనందరం కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఆ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మనందరం కలిసి పనిచేసి మంచి చేసి మనం రైతాంగాన్ని బలపరుచుకుంటూ అభివృద్ధి పొందుతూ ఎక్కడే సమస్య ఉండా వెంటనే వచ్చి నెరవేర్చి నేను పరిశీలించి మన ఎమ్మెల్యే గారి దగ్గరకో, సీఎం గారి దగ్గరకో, ఇంకోళ్ళ దగ్గరకో తీసుకెళ్ళి ఆ నిధులు తెచ్చి వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రైతు బజార్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మంత్రి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
వేసవి సందర్భంగా నాగంగడ్డ బాబు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని నెలకొల్పారు. వేసవిలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకల్ల బుల్లయ్య, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ భాషా తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్లో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొనకల్ల జగన్నాథరావు బొల్లయ్య గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు, అధ్యక్షులు చందమామ బాబు గారు, ఇంకా కార్యదర్శి గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి వేసవికాలం అందరూ కూడా బాటసారులు వస్తూ ఉంటారు. వారికి ఈ సమ్మర్లో మంచినీళ్ళు అందించడం అనేది చాలా పుణ్య కార్యక్రమం. మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ పైన కానీ, హెల్త్ పైన కానీ, అలాగే తెలుగు భాష పైన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు గారు, వారి యొక్క కార్యవర్గం ఇవాళ చలివేంద్రాన్ని పెట్టి దాని మజ్జిగ ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్రారంభానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే జనసేన నాయకులు బండి రామకృష్ణ గారికి, ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక మంత్రి గారు రవీంద్ర గారు చెప్పినట్టు వెలుగు ఫౌండేషన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక అభ్యుదయ భావాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష గురించి వారు వివరించడమే కాకుండా పేద విద్యార్థుల విషయంలో కూడా అనేక మందికి సహాయాలు చేస్తున్నారు. ఇవాళ వేసవిలో దాహార్తిని ఆపడానికి వాళ్ళ చక్కటి మజ్జిగ కేంద్రాన్ని, అలాగే మంచినీళ్ళ కేంద్రాన్ని కూడా ఇక్కడ పెట్టడం అనేది చాలా ఉపయోగకరం. ఇలాంటివి చూసి అందరూ నేర్చుకోవాలా. ఇది మరి టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అలాగే వాణి పక్కనే మరి ఎవరైనా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి దీనికి ఇచ్చేసిన అందరికీ, ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారికి, అలాగే మచిలీపట్నం వాణి హోటల్ పక్కన చందమామ బాబు స్టూడియోలో బాబు వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా, బొల్లయ్య అన్నయ్య గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం, మినరల్ వాటర్ రోజు పేద పేదలకు ఇవ్వాలని ఒక ఆలోచన. ఎందుకంటే వేసవికాలం నీళ్లు చాలా అవసరం. ఇవన్నీ ఆలోచించి అందరూ కూడా ఈ రోజున చలివేంద్రాలు, మరి మినరల్ వాటర్ రోజు పెంచే కార్యక్రమాలు పెడుతున్నారు. దీనివల్ల మనకి మంచి జరుగుతుంది. పేదలకు ఎప్పుడైతే మనం మంచి ఆలోచిస్తామో మన మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించి బాబు గారు ఇవన్నీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ ఫీర్ తదితరులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 3 నిమిషాలు మౌనం పాటించి దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు. విప్లవ మార్గంలో స్వాతంత్ర సాధనకు భగత్ సింగ్ చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, ఫరహాన్, సయ్యద్ ఇమాం, ఇస్మాయిల్, అమన్, నాగేశ్వరరావు, షారూక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. స్వాతంత్ర పోరాటము అత్యున్నత పరిణామ క్రమానికి వచ్చే క్రమంలో దోహదపడిన సంఘటనలు మరుగున పడ్డాయి. పోరాటంలో చివరిగా ఎగిసిపడిన కణికలనే మనం గుర్తుపెట్టుకున్నాము. కానీ పోరాటం ఆ స్థితికి రావడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన, చిత్రహింసలకు గురైన లక్షల మంది వీరులను మర్చిపోయాం. షహీద్ భగత్ సింగ్ స్వాతంత్ర పోరాటం నేటి యువతరానికి చాటి చెప్పిన విప్లవ వీరుడు. 1920లో గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని విదేశీ వస్తువులను కాల్చివేశాడు. భగత్ సింగ్ చేపట్టిన విప్లవ జ్వాలలకు బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి. స్వాతంత్ర సమర యోధులు లాలా లజపతి రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపిన నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వము అతనికి మరణశిక్ష విధించినది. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వము మార్చి 23ను షహీద్ దివస్ గా వారి త్యాగాలను స్మరించుకొని
కామ్రేడ్ దేశభక్త భగత్ సింగ్ స్వాతంత్ర సమర విప్లవ వీరుడు. మహాభారతాన్ని నన్నజాతి కన్నా ఎర్రప్రగడ ఆవిష్కరించారు. ఆధునిక మహాభారత దాస్య శృంఖలాలను ఛేదించిన భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల దేశభక్తత్రయం, దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం రాడికల్ విప్లవ వీరుల దేశభక్తత్రయం తమ ప్రాణాలను అర్పించింది. బ్రిటిష్ వారికి ఎదురొడ్డి 25 సంవత్సరాల యువతరం భగత్ సింగ్, రాజగురు సుఖదేవులు దేశం కోసం ఉరికంబ నెక్కారు. 1930లో ఢిల్లీ నగర వీధుల్లో ఎర్ర కరపత్రాలను నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిపారు. నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిపారు. బలిదాన్ దివాస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ చిత్రపటాలకు నేతాజీ మిత్రమండలి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. కూనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దూలిపల్లి శ్రీరామచంద్రమూర్తి, కూనపరెడ్డి బ్రహ్మయ్య, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో విప్లవ పందాన్ని ఎంచుకొని బ్రిటిష్ వాళ్ళ మీద మనం ఉద్యమాల ద్వారా, శాంతియుత ఉద్యమాల ద్వారా వాళ్ళు ఎవరు లొంగరని చెప్పి వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళ దగ్గర తన్నే మన స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో ఆ రోజున విప్లవ సంఘాలు అనేక పనిచేశాయి. దాంట్లో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇంకా అనేక మంది గదర్ వీరులు, వీళ్ళ అనేక మంది విప్లవ వీరులు భారతదేశ చరిత్రలో మనం చూసినట్లయితే వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసిన వ్యక్తులు వాళ్ళు కనపడతారు. మనం ఈ యొక్క చరిత్ర స్ఫూర్తి నుంచి, వాళ్ళ యొక్క జీవితాల స్ఫూర్తి నుంచి ఈ దేశం ఏదైతే స్వాతంత్రాన్ని తెచ్చుకుని ఇవాళ మనం అనుభవిస్తున్నామో అటువంటి త్యాగధనుల వాళ్ళక మనం ఇవాళ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. భారత స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, భారతదేశ ఉనికిని 1905లో ఎప్పుడైతే బెంగాల్ విభజన చేశారో ఆనాటి నుంచి కూడా ఉద్యమాలు తీవ్రతరం కాబడ్డాయి. ఇలాంటి సమయంలోనే చాలామంది విప్లవకారుల్ని బందీలుగా చేయటం, మరి సత్యాగ్రహం అనేటువంటి ఆయుధం ద్వారా గాంధీ గారు ఆ పంతాన్ని ఎంచుకోవటం యువకులుగా ఉన్నటువంటి కొంతమందికి ఈ విధంగా అయితే కాదు అని చెప్పని, తర్వాత కకోరి కుట్ర కేసు జరిగింది, ఢిల్లీ కుట్ర కేసు జరిగింది, అసెంబ్లీ మీద బాంబులు పెట్టడం, లాహోర్ కుట్ర కేసు జరిగింది. వీటన్నిటినీ కూడా పర్యవేక్షించేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తీసుకుంది. భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది స్థాపించబడినటువంటి రోజుల్లో అందరూ కూడా ఒకే వేదిక మీద ఉండేవారు. ఇలాంటి సమయంలోనే భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి తెర మీదకి రావడం జరిగింది. ఆయన కేవలం ఏమిటంటే చిన్న వయసులోనే వారి తాతల ముత్తాతల నుంచి కూడా ఈ కొంచెం జమీందారీ వ్యవస్థగా ఉన్నటువంటి కుటుంబాలు అవటం వల్ల ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణత్యాగాల వల్లనే మనం ఇలా స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి మహానుభావులు బలిదానం అవడానికి కారణం మనలోని మితవాదులు కుయుక్తుల వల్లనే వీళ్ళు అసలు బాసాలి వచ్చింది. వీళ్ళని ఉరి తీయడానికి కూడా సాహసించారంటే బ్రిటిష్ వారు వాళ్ళ గొప్పతనం కాదు, మనలో ఉన్న మితవాదులు సపోర్ట్ వల్లే వీళ్ళని ఉరి తీయడం జరిగింది. ఎవరేమనుకున్నా స్వాతంత్రం మేము తెచ్చామని వాళ్ళు సంకలు కొట్టుకున్న వాళ్ళందరూ నిజమైన స్వాతంత్ర సమరయోధులు కాదు. ఇలాంటి ఎంతోమంది, కొన్ని లక్షల మంది బలిదానాల వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేసి యువతకి మనం ఈ సందేశాన్ని తెలియజేసి భవిష్యత్తులో ఉన్న మన యువతులందరికీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళ స్ఫూర్తిని మనం పొందాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.